BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. హాయ్ అనుగారు. హాయ్ కీర్తి. అనుగారు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయాయండి. ఎవరికి ఎప్పుడు ఎందుకు ఎవరి మీద ఎలాంటి ఇన్ఫాక్చువేషన్ అనాలా, ప్రేమ అయితే అనబుద్ధి కాదండి నాకు. ప్రేమ అనాలా, కొన్నిసార్లు నన్ను ఎంతమంది తిట్టుకుంటారో ఏమో, ఆ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో వాళ్ళలో కూడా ప్రేమ జెన్యూన్ అనిపిస్తుంది. అంటే ఫిజికల్ రిలేషనే ఉండాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. ఒకరి మెంటల్ స్టేటస్ మీద వాళ్ళు డిపెండ్ అయ్యే వాళ్ళని కూడా మనం రకరకాల కేసెస్ చూస్తూ ఉంటాం కదా. సో మీరు ఎట్లా డీల్ చేస్తారు? అసలు ఎలా ఉంది ఇప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ గురించి? అసలు సొసైటీ మొత్తం దాని మీదనే నడుస్తుంది ఇప్పుడు. అది ఒక ఫ్యాషన్ ఇప్పుడు. అంతే అంటారా? ఫ్యాషన్ ఏంటి, ఇంకొకళ్ళు నీకు అంటే నాకు వచ్చిన క్లయింట్స్లోనే మనం మాట్లాడుకుంటే బాయ్ ఫ్రెండ్ లేకపోతే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం లేదు. అంటే ఒక అమ్మాయి ఆ అబ్బాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటేనే ఇద్దరిద్దరు ఇష్టపడడానికి ఇష్టపడుతున్నారు, లేకపోతే వీడు పనికిరానోడు పనికిరానిది అనుకుని అదే కదా మీరు చెప్పారు. ఓ మై గాడ్, ఒక నిమిషం నేను స్టన్ అయ్యాను. అంత డెవలప్ అయింది మన సొసైటీ. మరి అది మంచికో చెడుకో ఏంటంటే పిచ్చి పరాకాష్ఠకి వెళ్తే ఏమవుతుందో అని మనం చాలాసార్లు వినుంటాము. అలా ఉంది సొసైటీ. ఇంకొకటి ఎక్స్ట్రా మ్యారిటల్ అంటే మ్యారేజ్ అయ్యి వైఫ్ ఉండంగా పెట్టుకోవడం, ఇది ఒకటి. లేదు అంటే మ్యారేజ్ అయ్యి హస్బెండ్ ఉండగా ఇంకొక పర్సన్ తోటి పెట్టుకోవడం, వీటిని ఎక్స్ట్రా మ్యారిటల్ అంటారు. అండ్ ఇంకిప్పుడు ఈ కోవలోకి ఒక బాయ్ ఫ్రెండ్తో రిలేషన్లో ఉంటూ కొన్ని రోజుల నుంచి మళ్ళీ ఇంకొక బాయ్ ఫ్రెండ్ కూడా మెయింటైన్ చేయడం, ఇంకొక గర్ల్ ఫ్రెండ్ కూడా మెయింటైన్ చేయడం, ఇవి కూడా మనకి ఎక్స్ట్రా బాయ్ ఫ్రెండ్ పెళ్లి కానంత వరకు ఓకే అండి, పోనీ వదిలేద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది పెళ్ళి అయిన తర్వాత రిలేషన్షిప్. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ గా ఉన్నంత కాలం వీళ్ళని ఎంతకాలం చేంజ్ చేసుకుంటున్నారు అన్నది మనం దానికి ఒక అడ్డుకట్ట వేయడానికి లేదు. బట్ వన్స్ దే గాట్ మ్యారీడ్ అయినా కూడా వీళ్ళని ఇంకొకరిని చూడడం, వీళ్ళు ఇంకొకరిని చూడడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు ఒక మనిషి యొక్క ఆలోచనలు అసలు ఫస్ట్ ఇలా పెట్టుకోవడానికి రీజన్స్ చెప్పుకుందాం కీర్తి. మనం ఒకటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకోవడానికి ది ఫస్ట్ రీజన్ వచ్చేసి ఫినాన్షియల్ ఇష్యూస్. ఫినాన్సే ఎక్కువ కనిపిస్తుందండి, ఫినాన్షియల్గా ఉండడం ఇదొకటి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ప్రేమ, లవ్. ఎప్పుడైతే భార్యతో కానీ లేదు అంటే భార్య భర్తతో కానీ వాళ్ళు ఉండే చిన్న పూరి గుడిసెలోనైనా ప్రేమానురాగాలు పంచుకోవడం, ఒకళ్ళొకళ్ళు ప్రేమగా మాట్లాడుకోవడం, ఒకళ్ళకి నచ్చినవి వాళ్ళకున్న బడ్జెట్లోనే ఒకళ్ళకి నచ్చినవి ఒకళ్ళు వండి పెట్టుకోవడాలు, ఒకళ్ళకి నచ్చినట్టు ఒకళ్ళు నడుచుకోవడం, ఇలాంటివి కొరత ఉన్నప్పుడు ఆపోజిట్ పర్సన్ ఎవరైనా కూడా ఆ ప్రేమని వాటిని చూయించినప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎడిక్ట్ అయిపోయి అలాగా ఎక్స్ట్రా మ్యారిటల్ పెట్టుకోవడం, ఇది ఒక కేటగిరీలో ఉంది. అండ్ ఇంకొకటి థర్డ్ వన్ వచ్చేసి పక్క వాళ్ళని చూసి, లైక్ ఎలా అంటే పక్కింటి ఆవిడ మంచి చీర కొంటుంది, మంచి నగలు కొంటుంది, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని ఎంక్వైరీ చేస్తే సో ఎక్స్ట్రా మ్యారిటల్ అంటే తనకి అదర్గా ఇంకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. సో ఆ లగ్జరీ లైఫ్ మనం ఒక మాటలో చెప్పుకోవాలి అంటే ఆ లగ్జరీ లైఫ్ కోసం ఎక్స్ట్రా మ్యారిటల్ పెట్టుకునే ఆడవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి రీసెంట్గా నా దగ్గరకు వచ్చిన ఒక క్లయింట్, నేమ్ అయితే రివీల్ చేయను నేను, కిడ్స్ కోసం హస్బెండ్ దగ్గర సో తనకి పిల్లలు పుట్టే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది. ఆల్రెడీ వాళ్ళు IUI, IVF అండ్ చాలా రకాలుగా ట్రై చేసి ఉన్నారు. బట్ ప్రెగ్నెన్సీ అనేది ఆ అమ్మాయికి రావడం లేదు. ఒక విలేజ్లో ఉంటారు. సొసైటీ మొత్తం పిల్లలు లేరు, గొడ్డుబోతురాలివి, నువ్వు ఏ ఫంక్షన్కి రావద్దు, నువ్వు ఎదురు రాకూడదు, నువ్వు వస్తే అరిష్టం అని తను ఒక 10 to 15 years వరకు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. సో ఆ అమ్మాయికి లైపోమా ప్రాబ్లం వచ్చింది, అండ్ ఎనిమియా ప్రాబ్లం వచ్చేసింది, బీపీ డౌన్ అయిపోతుంది, షుగర్ అటాక్ అయింది వీటి వల్ల. సో అయితే ఆ అమ్మాయి ఇంకా ఇప్పుడు ఏంటంటే అందరికి మొబైల్స్ ఉంటున్నాయి కదా, ఈ సోషల్ మీడియా త్రూ ఫేస్బుక్లో ఒక అతనితో ఆవిడ ఎఫ్ఐఆర్ అనేది పెట్టుకుంది. సో రీజన్ కిడ్స్ కోసం. ఇటువంటి కిడ్స్ కోసం అంటే అదర్ పర్సన్ కనుక హెల్దీ పర్సన్ అయ్యుండి తన ద్వారా అన్న తన అమ్మ అయితే ఈ సొసైటీ నుంచి కొన్ని తప్పించుకోవచ్చు అని ఆ విధంగా కూడా కొంతమంది ఉన్నారు. ఇదొకటి. అండ్ ఇంకొంతమంది వచ్చేసి ఓన్లీ
లగ్జరీ లైఫ్ కోసం, డబ్బు కోసమే కాకుండా వాళ్ళ కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలు అయ్యే వరకు మాత్రమే ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ని మెయింటైన్ చేస్తారు. వాళ్ళ కోరికలన్నీ తీరిన తర్వాత మళ్ళీ దూరం పెట్టేస్తారు. ఇద్దరు అబ్బాయిలైనా అమ్మాయిలైనా. అది. అండ్ ఇంకొకటి వచ్చేసి సెక్షువల్ రిలేషన్. సో ఒక ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ స్ట్రాంగ్గా ఉండాలి అన్నా, ఎప్పుడు అదర్ హెల్త్ ఇష్యూస్ రాకుండా హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి అన్నా, సో సెక్షువల్ లైఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఉన్న జనరేషన్లో మనం చూసే ఎక్కువ కేసెస్ ఏంటి అంటే అబ్బాయిల్లో కొంచెం ఇది అనేది తక్కువైపోతుంది. ఎందుకు అంటే ఎక్కువగా సిస్టమ్స్ ముందు కూర్చోవడం, ఎక్కువగా బ్రెయిన్ త్రూ వర్క్ చేయడం వీళ్ళు. సో వీటి వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి కొంచెం ఇది అనేది ఎరక్షన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువైపోయాయి. సో వీటి వల్ల ఏంటి అని అంటే ఫిజికల్ సాటిస్ఫాక్షన్ కోసం ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ పెట్టుకుంటున్నారు కొంతమంది, కేవలం దానికోసం మాత్రమే. సో ఇలా రకరకాలుగా సొసైటీలో ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ అనేవి ఆడవాళ్ళు పెట్టుకుంటున్నారు. సేమ్ ఏ రీజన్స్ అయితే ఆడవాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారో ఇదే రీజన్స్ మగవాళ్ళు కూడా. సో మగవాళ్ళలో ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే అందం. అందంగా ఉన్న అమ్మాయి భార్య కొంచెం సర్టైన్ ఒక ఏజ్ 35-40 వచ్చిన తర్వాత ఆడవాళ్ళు ఎవరైనా కూడా కొంచెం చేంజ్ అవుతారు. వాళ్ళ బ్యూటీ అనేది కొంచెం తగ్గుతుంది. ఎక్స్టర్నల్ బ్యూటీ అనేది తగ్గుతుంది, ఇంటర్నల్ కాదు. ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. సో ఈ ఎక్స్టర్నల్ బ్యూటీ కొంచెం డల్ అవుతుంది కాబట్టి అందంగా ఉన్న అమ్మాయి, ఫిజిక్ బాగున్న అమ్మాయి, సో వాళ్ళని చూసి అబ్బాయిలు పెట్టుకోవడం కొంతమందిని చూసాము. సో మెయిన్ రీజన్స్ అయితే ఇవి. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ అనేవి జస్ట్ టెంపరరీ ఎంజాయ్మెంట్ని, రిలీఫ్ని, రిలాక్సేషన్ని మాత్రమే ఇస్తాయి, పర్మనెంట్ అయితే కాదు. ఒక ఫ్యామిలీలో గుడ్డిదైనా కుంటిదైనా భర్త కానీ భార్య కానీ వాళ్ళు ఆ 4 గోళ్ల మధ్య మాట్లాడుకునే మాటలు, వాళ్ళు కలిసి ఉండే విధానం, వాళ్ళు ఇచ్చే అంత ధైర్యం ఎక్కడ బయట రిలేషన్స్లో దొరకదు. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎండ్ ఆఫ్ ద డేకి పలానా అతని భార్య, పలానా అతని మియాకు బివి, బివికో మియా అంతే. పిల్లల తల్లిదండ్రులు రారండి వెంట, పిల్లలు మనం కన్ని పెంచిన పిల్లలు రారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత, నేను ఎప్పుడు చాలా వీడియోస్లో కూడా ఇప్పటివరకు ఇలాగా మీలాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్తూ ఉన్నాను, ఈ టాపిక్ వస్తే కనుక ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మియాకు బీవి, బీవికో మియా, భార్యకి భర్త, భర్తకు భార్య చాలా 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 ఇంపార్టెంట్. వీళ్ళిద్దరే. కానీ ఈ మధ్యలో వచ్చేసి మన అవసరాల కోసం మనం పెట్టుకునే, ఎవరైతే అవసరాల కోసం పెట్టుకునే ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల చెడ్డ పేరు రావడం ఒకటి. అండ్ వీళ్ళు ఆ క్షణం వాళ్ళతో చేసే ఎంజాయ్మెంట్స్ కానీ, వీళ్ళ అవసరాల కోసం కొనుక్కునే థింగ్స్ కానీ, చేసే షాపింగ్స్ కానీ, అవి దేనికి మనకి పనికిరావు. ఎలా అంటే ఒక అందమైన జీవితంలో ఇటువంటివి తెచ్చిపెట్టుకొని మన జీవితంలో, అందమైన జీవితంలో మనమే నిప్పులు పోసుకున్నట్టు మరి ఇదొకటి. అండ్ భర్త 100 రూపాయలతో చీర తెచ్చిచ్చి కట్టుకున్నా బయట సొసైటీలో ఉండే రెస్పెక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. నువ్వు ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్తో నువ్వు 10,000, 1,00,000 రూపాయలు శారీ డ్రెస్ వేసుకుని వచ్చిన తర్వాత ఆ సొసైటీ చూసే చూపు డిఫరెంట్గా ఉంటుంది. సో మన రెస్పెక్ట్, మన ఏదైతే ఉంటుందో మన లైఫ్ అనేది మన వే ఆఫ్ థింకింగ్ తోటి, మన బిహేవియర్ తోటే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ అనేవి జీవితాలు పాడు చేయడానికి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి, కానీ బాగుపడడానికి ఉపయోగపడవు. ఇదొకటి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ పెట్టుకున్నప్పుడు వీళ్ళు సేఫ్టీస్ వాడుకోకుండా గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటున్నారు చాలామంది. సో యాజ్ ఏ డాక్టర్గా నేను చెప్పేది ఏంటి అని అంటే, వీళ్ళు జస్ట్ ఫిజికల్ సాటిస్ఫాక్షన్ కోసం ఆలోచించకుండా గుడ్డిగా నమ్మి వెళ్తున్నారు. అక్కడ వీళ్ళకి ఏదైనా ఎస్టీడీ డిసీజెస్ వచ్చాయి అని అంటే లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ప్రెగ్నెన్సీ రాకుండా పిల్స్ వేసుకుంటారేమో, బట్ ఎస్టీడీ డిసీజెస్ వస్తే ఏం చేస్తారు? హెచ్ఐవి లాంటివి. మరి సో డేంజర్లో పడ్డట్టేగా. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి నీ భర్తకు తగిలిస్తారుగా, లేదు అంటే నీ భార్యకు తగిలిస్తావుగా. సో అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి ఎవరైనా కూడా. వీటి వల్ల వచ్చేది ఏమీ లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి.